ప్రైజ్ ద లార్డ్. భయం భయం భయం, అన్నిట్లో భయం కదా నీకు. ఉదయకాల సమయంలో ప్రతి చిన్న విషయానికి భయం, ప్రతి పెద్ద విషయానికి భయం. జీవితంలో ఏమైపోతుందో ఏమో అని రాత్రి భయం, ఉదయం భయం, మధ్యాహ్నం భయం, ఇంట్లో ఉన్న భయం, ఆఫీస్కి వెళ్ళిన భయం, చదువుతున్నప్పుడు భయం. పరిస్థితులు ఒకవేళ అలా నిన్ను భయపెట్టే విధంగా ఉండి ఒకవేళ నిన్ను భయపెడుతూ ఉండవచ్చు. కానీ ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఒక అద్భుతమైనటువంటి మాటను నీకు దావీదు అనబడిన భక్తుడు తన జీవిత అనుభవాల నుండి రాసిన కీర్తనల నుండి జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. వినడానికి సిద్ధమైన కీర్తనల గ్రంథము 27వ అధ్యాయం 14వ వచనం. నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. ఎంత అద్భుతమైన మాట కదా. నీ హృదయం ఏవి జరిగినా నిబ్బరముగా ఉంచుకోవాలి. దేవుని బిడ్డకున్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే అన్ని పరిస్థితిని తట్టుకోగలగాలి, ప్రార్థించాలి, జయం పొందాలి. హృదయం ఎందుకు కలవరపడుతుంది? ఏం జరిగిపోతుందేమో అని భయం 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 విడిచిపెట్టేం కాదు. నువ్వు అనుకున్నట్లుగా ఏది జరగదు. దేవుడు అన్నీ మేలే చేస్తాడు. ప్రార్థన చేయి. నీ హృదయం ఈ దినము నుండి నిబ్బరముగా ఉంచుకొనడానికి ప్రయత్నం చేయి. అతి త్వరలో గొప్ప అద్భుతాన్ని చూస్తావు. పరిశుద్ధ తండ్రి, హృదయం ఎంతమందికి అయితే కలవరం, ఆందోళన, దిగులుతో ఉందో వారిని ఒకసారి దర్శించి క్షమించి ప్రభు మళ్ళీ బలపరిచి ధైర్యపరిచి నిబ్బరము నాయన కలిగి జీవించువారుగా చేయమని యేసు నామంలో వారి అద్భుతం త్వరలో వారు ఆశించుచున్న అద్భుతం జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.